బయోడైవర్సిటీ మెడిసినెట్ భూమిని హైకోర్టు నిర్మాణానికి స్థలం కేటాయించాలని నిర్ణయిస్తూ వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు. ఇక హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 55 ద్వారా యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం సరైంది కాదన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ భూములు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వ్యవసాయ భూముల్లో కాకుండా మరో చోట హైకోర్టు నిర్మాణానికి స్థలం కేటాయించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెలిపారు. చూస్తున్నది ఏంటంటే మా భూములలో హైకోర్టు కడతా అని గవర్నమెంట్ జియో పాస్ చేసింది. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మాకేం కావాలంటే మా భూములు కాకుండా వేరే భూములు, ఈవెన్ గవర్నమెంట్ షాద్నగర్ ఏరియాలో 200 ఎకరాల గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి, అక్కడ వేసుకోండి. మా బయోడైవర్సిటీ, మాకున్న కాలేజ్కి అది బయోడైవర్సిటీ. ఈవెన్ మన హైదరాబాద్కి అది సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేయడానికి సోర్స్. ఒక్క చెట్టు ఎంతో ఆరోగ్యం, ప్రతి ఒక్కరు అంటారు ఒక్కొక్క చెట్టు నాటితే ఎంత ఉంటుంది. అదే 100 ఎకరాలు మీరు ఒక్కటేసారి తీయడం వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్, మేము కష్టపడేదే రైతుల కోసం. రేపు పొద్దున మాకు అన్ని పంటలు అన్నీ ఉన్న ఫారెస్ట్ అన్నీ తీసుకుంటే మాకు రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ మాకు ఏమి ఉండదు. సో మేము హైకోర్టు కట్టొద్దంటలే, మా భూములలో మాత్రం కట్టొద్దంటున్నాం.